హలో 27/2/2024లో మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఎక్స్ప్రెస్ చేశాను. ఈ పేపరు 28 ఫిబ్రవరి 2024 28 ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెక్షన్. ఈ మార్నింగ్ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 27లో మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు 28 చెప్తున్నాను. ఆ పేపర్కి ఈ పేపర్కి కొంచెం డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ 2 పేపర్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ పోయాక కొంచెం టఫ్ ఇస్తున్నాడు. అంటే పేపర్ పోయే కొద్దీ టఫ్ ఇచ్చుకుంటూ పోతాడు. ఎందుకంటే ఫస్ట్ ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా పోయే కొద్ది ప్రాబ్లమ్స్ ఈజీగా ఉండవు. కోటింగ్ ఏమంటే అవి ఇచ్చుకుంటూ వస్తాడు. అంటే అదే మెథడ్లో కొంచెం టఫ్ ఇచ్చుకుంటూ పోతాడు. ఫస్ట్ 2024-27 ఫిబ్రవరి 2లో జరిగిన మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ కొంచెం ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం టఫ్, అవే ప్రాబ్లమ్సే, అవే మెథడ్లోనే, మెథడ్ మాత్రం ఒకటే. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. రేషియోలో తీసుకున్నాం. రేషియోలో మార్నింగ్ సెక్షన్ ఏమిచ్చాడంటే గర్ల్స్ బాయ్స్కి రేషియో అడిగినాడు. అది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమడిగినాడు, లెంత్ బ్రెడ్త్కు డిఫరెన్స్ అడిగినాడు, అంటే రేషియో అడిగినాడు. దీనికి వేరే అడుగుతున్నాడు. అలాగే మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్లో మనకు సగటు అడిగినాడు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ సగటు అడగంలే, మధ్యగతం అడుగుతాడో లేకుంటే బహుబలి అడుగుతాడో చూద్దాం. చూడము, బహుళకం అడుగుతాడో తెలియదు. అది ఏమడుగుతాడో చూద్దాం. అంటే ఒక టాపిక్ ఒక సెక్షన్లో ఇచ్చినా అంటే మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ నెక్స్ట్ డే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వాటి గురించి చూడమ్మా. ఫస్ట్ చూడమ్మా. ఒక దుకాణదారుడు దానయ్య వద్ద 113 విసనకర్రలు ఉన్నాయి. విసనకర్రలు ఉన్నాయి కదా, అట్లా అనేది తయారు చేసే ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి 113 విసనకర్రలు ఉన్నాయి. శర్మకు 266 విసనకర్రలు కావాలా. అంటే దానయ్య అనే అతను చేసే అతని దగ్గర ఎన్నున్నాయి 113 విసనకర్రలు ఉన్నాయి. కానీ శర్మ అనే ఒక అతను వచ్చి నాకు 266 విసనకర్రలు కావాలా అన్నాడు. కావాల్సి వస్తే దానయ్య ఇంకనూ తన వద్ద ఎన్ని విసనకర్రలు ఉంటే అమ్మగలడు. అంటే దానయ్య దగ్గర 113 విసనకర్రలు ఉన్నాయి. శర్మ అనే అతను 226 కావాలంటున్నాడు. అంటే 226 కావాలంటే దానయ్య ఇంకా ఎన్ని తయారు చేయాలంటున్నాడు. ఏం లేదమ్మా, ఇప్పుడు శర్మకి ఎన్ని కావాలా, 226 కావాలా. కానీ దానయ్య దగ్గర ఉన్నాయి 113 ఉన్నాయి. 113 అంటే 216లో నుంచి 113 తీసేస్తే అంటే దానయ్య ఇంకా అన్ని తయారు చేయాలని. నువ్వు ఎట్లా కనుక్కుంటావు అంటే శర్మకి ఎన్ని కావాలా 226, దానయ్య దగ్గర ఉన్నాయి 113. ఎక్కువే ఉన్నాయి ఇవి ఉన్నాయి, తక్కువే ఉన్నాయి ఈయన దగ్గర ఉన్నాయి. కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి ఈయనతో సమానం కావాలంటే 226 నుంచి 113 తీస్తే 6లో 3 తీస్తే 3, 2లో 1 తీస్తే 1, 2లో 1 తీస్తే 1. అంటే ఇంకను దానయ్య ఎన్ని తయారు చేయాలంటే 113 విసనకర్రలు తయారు చేయాలి. 113. ఇక్కడ 100 ఉంది మా, ఇది ఆప్షన్ కాదు. 126 ఉంది, అది ఆప్షన్ కాదు. 116 ఉంది, కాదు. 113 సెకండ్ ఆప్షన్. అంటే ఇంకా దానయ్య ఎన్ని చేయాలా 113 విసనకర్రలు చేస్తే అప్పుడు శర్మకు 226 వేయచ్చు. ఒకటే గుర్తు మా, ప్రాబ్లం చదివినప్పుడే ఒకవేళ ఇక్కడ తక్కువ ఉంది అనుకో, ఇక్కడ ఎక్కువ ఉంది అనుకో, దాంట్లోంచి అది తీసేస్తాం. ఎక్కువ ఉండే దాన్ని తక్కువలో తీసేయాలి అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పెట్టెలో 9 కమలా పండ్లను సర్దవచ్చు. అంటే ఒక పెట్టె, ఇది ఒక పెట్టె అనుకోండి, ఈ ఒక్క పెట్టెలో ఎన్ని కమలా పండ్లు సర్దవచ్చు, 9 కమలా పండ్లు సర్దవచ్చు. అయితే 738 కమలా పండ్లు సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య అంటున్నాడు. అంటే ఒక పెట్టెలో 9 కమలా పండ్లను పెట్టచ్చు. కానీ 738 కమలాలు అయితే ఎన్ని పెట్టెలు కావాలంటున్నాడు. అంటే ఒక పెట్టె తీసుకుందాం, ఆ పెట్టెలో ఎన్ని కమలవచ్చు, 9 కమలా పండ్లు పెట్టేస్తాం.
9 కమలాలు అంటే ఒక పెట్టెలో 9 కమలాలు పెడితే 738 కమలాలు ఉన్నాయి. 738 కమలాలు పెట్టాలంటే ఒక పెట్టెలో 9 9 9 9 9 పెట్టుకోవాలి. అంటే మనకి ఎన్ని కావాలా? పెట్టెలు ఎక్కువ కావాలా? ఇప్పుడు పెట్టెలు కావాలంటే ఒక్క పెట్టెలో 9 కమలాలు అంటే 732 అంటే ఏంటి? ఎక్కువ బై తక్కువ అంటే 738/9 డివైడ్ చేయాలి అంతే కదా. ఒక పెట్టెలో 909 అయితే 732 అంటే ఏమవుతుంది? ఎక్కువ పెట్టె అవుతాయి. ఎక్కువ బై తక్కువ అంటే 738/9 నోటి లెక్కనే చేసుకో. ఒక పెట్టెలో 9 కమలాలు అంటున్నాడు. ఒక పెట్టె 9 కమలాలు. అలాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 738 కమలాలు ఉన్నాయి. కమలాలు ఎక్కువ ఉన్నాయి కదా, పెట్టెలు తక్కువ ఉన్నాయి. అంటే ఇక నువ్వు ఒక్కొక్క పెట్టెలు లెక్కేసుకుంటూ ఒక్కొక్క పెట్టెలు వేసుకుంటే డివైడ్ చేయాలి. అంటే 738/9 చూడమ్మా. 9 ఒక్క అట్లా చూడు, 9 ఎక్కలు చూడు, 972 981 కాబట్టి నీకు 9 55 చూడమా. 9 ఎక్కలో చూడు, 972 9 72 పోతే ఇక్కడ ఒకటి ఉంటాయి. 9 2 18 అంటే 9 72 9 2 18 9 1 అంటే ఎన్ని కావాలా? ఎన్ని పెట్టెలు కావాలా? 82 పెట్టెలు కావాలా? 82 ఎక్కడ నుంచి అవసరం చూడండి. ఒకటే చూడు, 9 కమలాలు తీసుకుని ఒక పెట్టెలు పెడతాం. కానీ మనకు పనులు ఎక్కువ ఉన్నాయి, పెట్టెలు తక్కువ ఉన్నాయి. పెట్టెలు సర్దుకుంటా పో. ఒక పెట్టెలో 9 ఒక పెట్టెలో 9 ఒక పెట్టెలో 9 9 వాళ్ళు పెట్టుకుంటా పోతే అట్లా లెక్కేసుకుంటే లెంత్ అవుతాయి. కానీ మనం ఒక పెట్టెలో 9 అయితే 738 కమలాలకి ఎన్ని పెట్టెలు కావాలంటే ఎక్కువ బై తక్కువ అంటే 738/9 చేసాం అనుకో, కొడితే మనకి 82 ఎన్ని కావాలా? 82 పెట్టెలు కావాలి. నెక్స్ట్ మా చూడు, కొంచెం పోయే కొద్దీ పేపర్ కొంచెం చూడు, కొంచెం టఫ్ అవుతుంది చూడు. ఫస్ట్ నిన్న చేసిన పేపర్స్ 2 ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 3/7 + x = 17/7 అయిన x విలువ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 3/7 + x = 17/7 అయిన x విలువ అంటున్నాడు. ఇట్లా చూసినప్పుడు పేపర్ కూడా సింపుల్ గా ఉంటాయి. చూడు, 3/7 + x = 17/7 అయిన x విలువ అంటున్నాడు. అంటే x సపరేట్ ఉంది కదా, x విలువ కనుకుంటున్నాడు. x విలువ అంటే సింపుల్ చూడమా. ఈ x ఇలాగే పెట్టాయి, ఈ 3/7 ఉంది కదా అవతల పంపించాయి. అంటే 3/7 ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఏం సింబల్ ఉంది ఇక్కడ? ప్లస్ ఉంది. ఈ 3/7 రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే x అలాగే పెట్టేసాయి. x అలాగే పెట్టి 17/7 దీన్ని మాత్రం అవతల పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్. ఎందుకు? ఇక్కడ ప్లస్ ఉంటాయి, అవతల పోతే మైనస్. 3/7 ఈ x = ఎల్సిఎం చూడమ్మా. ఎల్సిఎం అంటే ఏంటి? కింద 2 సేమ్ ఉన్నాయి, కింద 2 సేమ్ ఉంటే సేమ్ రాసాయి. ఒకవేళ వేరే ఉంటే సపోజ్ 4,2 ఉంది, 3,1 ఉంది, ఏది హైయెస్ట్ ఉంటే అది ఎల్సిఎం తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాం. ఇప్పుడు ఇది ఉండే చెప్తాను చూడమ్మా. 7 ఉంది, సేమ్ ఉంది కాబట్టి ఏం రాస్తాము? ఇదే రాసిస్తాం. నెక్స్ట్ 17 - 3 అంటే 17లో 3 పోతే ఎంతమ్మా? 14/7. నీకు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏం చేసిన అంటే చూడు, ఇక్కడ 7/14 ఇచ్చాడు. అంటే ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకవేళ 7/14 టక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ 14/7లో క్యాన్సిల్ అవుతాయి. ఎలా క్యాన్సిల్ అవుతాయి? 7 1 7 2 క్యాన్సిల్ అయిందే. 7 1 7 2 14. ఆప్షన్ ఎంతమ్మా? 4. ఆప్షన్ 2. చూడండి, ఇది చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాడు. మనం చూసినప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఏం ప్లస్ సింపుల్. ఇక్కడ ప్లస్ ఉందా, మల్టిప్లికేషన్ ఉందా? ప్లస్ ఉంది కాబట్టి 3/7 అందులో ఉంది, మైనస్ అవుతాయి. ఇక్కడ ఎల్సిఎం 2 సేమ్ 7, 17లో 3 తీసాయి 14, 14/7 7 1 7 2. ఆప్షన్ ఎంత? 2. ఇంత సింపుల్ చూడు. మ్యాథ్స్ సింపులే, ఏమంటే చేసేటప్పుడు చిన్నగా కొంచెం ఆలోచించాలి. మనకి ఏమేమి చేస్తున్నాము ఏమి లేదు. కొన్ని నోటి లెక్కలు ఉంటాయి, ఇవన్నీ స్టార్టింగ్ అన్ని నోటి లెక్కలేమ్మా. పోయే కొద్దీ జామెట్రీ, స్టాట్స్, తర్వాత ఇంకా కొద్దిగా అట్లా చేంజ్ చేస్తాడు. ఫస్ట్ అన్ని నోటి లెక్కలే, అంకగణితం, అర్థమెటిక్లో ఇచ్చాయి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 9x/7 - 6x = 15 అయిన x విలువ ఎంత? 9x/7 - 6x = 15 అయిన x విలువ ఎంత అంటే
9x/7 - 6x = 15 అయినా ఈ ఎక్స్ విలువ ఎంత అంటాడు? ఈడు ఎక్స్ విలువ అంటాడు. సింపుల్ చూడు మెగ్రోడ్గా ఫస్ట్ రాసుకో. 9x/7 - 6x = 15 అయినా ఈ ఎక్స్ విలువ ఎంత అంటాడు? ఇలా ఇచ్చినప్పుడు మా ఎప్పుడైనా సరే ఈ 7 - 6x ఇతరులు పంపించాము అంటే ఏమవుతుంది? 9x = 15 - 7 - 6x అవుతుంది. ఎందుకు అవతల పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. అంటే 9x = 15 7 - 6x. ఇప్పుడు 15తో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 15తో ఈ రెండుని గుణించాలి. అంటే 9x = 15,105. ఒకవేళ రాలే నిదానం చేసుకో. 15 × 7 7 5 35 5 ఇడబెట్టు 3 ఆడబెట్టు 7 1 7 7 ప్లస్ 1 3 ఎంత 10 105 15 6 90 ఎక్స్ రాలేనుకో చేసుకో. 15 × 6 16 90. ఇప్పుడు చూడమ్మా ఇలా రాసినాం. ఇలా రాసినాక సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 9x ఉంది, ఇక్కడ 19x, ఇక్కడ 9x ఉంటే 90x ఉంది, ఇక్కడ -90x ఉంది. ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా? ప్లస్. ఇక్కడ ప్లస్ మైనస్ వాల్యూ ఉంటే అవతల పోతే ప్లస్ అవుతాయి. ఒకవేళ అక్కడ మైనస్ వాల్యూ వస్తే అంటే ఇక్కడికి వస్తే ప్లస్ వాల్యూ అవుతాయి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది అనుకో అవతల పోతే మైనస్ వాల్యూ, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది అనుకో ఇతరులకు వస్తే మైనస్ వాల్యూ. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మార్కుప్పుడు సైన్స్ చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ అంటే మైనస్ అయితే మైనస్ అంటే ప్లస్ అవుతాయి. ఇప్పుడు 9x ఇతరులకు వస్తే 19x = 105. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదా చూడమా. 99x ఇతరులకు వస్తే ప్లస్ 90x = 105. 90 + 9 99x = 105. మనకి ఏమంటున్నాడు? ఈ ఎక్స్ ఎంత అంటున్నాడు కానీ 99 అడగలే. ఈ ఎక్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఈ ఎక్స్ కాబట్టి 99 ఇతరులు ఉంటుంది. అంటే ఈ ఎక్స్ = 105/99. ఆప్షన్ చూడ ఒకసారి. అన్ని మనకు పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇంత లేదు. చూసినప్పుడే నువ్వు క్యాన్సల్ కదా. 5తో పోతాయా? 5ది 5తో పోతుంది కానీ కిందిది పోదు. కింది ఏ టేబుల్తో పోతుంది? 3 టేబుల్తో పోతుంది. చూడమ్మా 3 3 9 3 3 9 3 3 = 9 3 3 = 9. పైన చూడమ్మా 3 3 = 9 1 ఉంటాయి 3 5 = 55. అంటే x = 35/33 35/33. ఆడింది మా 35 33/35. ఫస్ట్ ఆప్షన్ ఉంది. అయితే సెకండ్ ఆప్షన్ చూడు. సారీ అమ్మా ఫస్ట్ ఆప్షన్ కాదు, 35/33 35/30. థర్డ్ ఆప్షన్ ఇది 33 ఉంది చూడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇది కాదు, మనకి ఏం కావాలా? 35/33 అంటే 35. ఒకవేళ ఇట్లా చేసినాం అనుకో ఎక్స్చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 35/33. ఆప్షన్ 3. చూడు సింపుల్ చూడండి. ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు, ఈ వాల్యూ ఇక్కడ ఉండే వాల్యూ అతను పంపిస్తున్నా. పంపించినాక 15తో మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఈ 19x ఉంది, ఈ 90x ఇతరులకు వస్తే ప్లస్ అవుతుంది. 90 + 9 99x = 105. ఎక్స్ అలాగే పెట్టి ఇది అవతల పంపిస్తున్నా. కొట్టితే అయిపోయింది. సింపుల్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. మా స్పేస్ లేకుండా ఇక్కడే చేసేస్తున్నా అన్ని ప్రాబ్లమ్స్కి. మీరు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ఏ కనిష్ట సహజ సంఖ్యతో 392 గుణించిన వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనము అంటే పవర్ 3. నేను అయిపోయి ఆల్రెడీ ఇది ఒకటి వేసినాం. ఏది? 5³ 5 × 5 × 5 5 5 = 25 25 5 = 125. తర్వాత 4³ 4 × 4 × 4 10 14 64. ఇలా చేసామా? ఇన్ని ఇచ్చిన పేపర్లు వేసినాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఏది ఉందో దాన్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే అంటే 392ను ఇక్కడ కింది ఇచ్చిన దాంతో మల్టిప్లికేషన్ చేస్తే హెచ్చింపు చేస్తే వచ్చినది ఘాతం కావాలంటున్నాడు. కాబట్టి చూడమా ఎలా ఘాతం చేస్తామంటే కొంచెం ఐడియా ఉండాలి. ఇప్పుడు సపోజ్ 392 ఇంటూ ఫస్ట్ 2 తీసుకుందాం. 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2 2 4 9 2 18 3 2 6 7 784 క్యూబ్ లేదు
385 క్యూబ్ ఉంది. తర్వాత 4 లేదు. దీనిలో సింపుల్గా ఏం చేసుకుంటామంటే 392 ఇంటూ 7 చేద్దాం. 7 రెంట్ల 14, 1, 7 9 63, 63 1 64, 6, 7 3 21, 21 1 27, అంటే 2744. దీని ఏ క్యూబ్ అవుతుందంటే 14 క్యూబ్ అవుతుంది. 14 క్యూబ్ యొక్క 14 క్యూబ్ ఎట్లా చూడండి, యూనిట్ ప్లేస్ లో ఉంది. 4 4 16, మళ్ళీ 6 ఉంటాయి, మళ్ళీ 6 4 24, ఒకటి వచ్చిందా. మనం మొత్తం ప్రాబ్లం చేయకూడదు, మా యూనిట్ ప్లేస్ లో పెట్టుకోవాలా. యూనిట్ ప్లేస్ పెట్టుకొని చేస్తే అయిపోయాయి. ఒకవేళ 4 చేస్తాం అనుకో, చూడు 4 తోడు చేద్దాం. 392 ఇంటూ 4, 4 రెంట్ల 8, 4 9 36, 3 4 ముళ్ళ 12, 12 1 15, 864, మళ్ళీ 8 4 32, అంటే 4 వచ్చిందే కదా, రాలేదు. అట్లా యూనిట్ ప్లేస్ని బట్టి వస్తాయి. అంటే ఇక్కడ 392ను 7తో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటంటే 14 క్యూబ్. అంటే మనం ఏ దాంతో మల్టిప్లై చేయాలా, 7తో. కానీ ప్రీవియస్ పేపర్ ఏమి ఇచ్చినాడు, సింపుల్గా ఇచ్చినాడు. చూడు, పోయే కొద్దీ కొంచెం టఫ్, అంటే పేపర్ పోయే కొద్దీ కొంచెం టఫ్ ఇస్తాడు. కాబట్టి మనం కొంచెం చెక్ చేసుకోవాలంతే. పైన 2 ప్రీవియస్ పేపర్లు ఈజీగా ఇస్తాడు. పరిపూర్ణ ఘనం ఎంత అని, అంటే 125, 64, ఇంకోటి ఇచ్చాడు, అది ఈజీగా. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఈజీనమ్మా. ఒక ముసలి పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు అయిన ముసలి బల్లి పొడవు నిష్పత్తి ఎంత? పొడవుల నిష్పత్తి. పోయినసారి ఉన్నాడు గర్ల్స్ అండ్ బాయ్స్. నెక్స్ట్ దానికి లెంత్ అండ్ బ్రెత్. ఇప్పుడు ఏమంటున్నాడు ముసలి. అంటే పేర్లు మార్చున్నాడు కానీ నిష్పత్తి అనే ప్రాబ్లం చేంజ్ చేయలేదు, సేమ్. కానీ మీకు నిష్పత్తిలో 2 చెప్తున్నాను. ఒకటి వాడిచ్చినది, రెండోది నేను ఒక రోజు చేంజ్ చేస్తున్నాను. చూడమ్మా, ఇప్పుడు ఒక ముసలి పొడవు 400 సెంటీమీటర్లు అని 400 సెంటీమీటర్లు, బల్లి పొడవు 20 సెంటీమీటర్లు అయినా నిష్పత్తి అంటున్నాడు. నిష్పత్తి అంటే నేను చెప్పాను A:B అని చెప్పాను. మన నిష్పత్తి అంటే A:B అలా. ఇప్పుడు ముసలి అంటున్నాడు, ముసలి ఇంటూ బల్లి. బల్లి ముసలి ఎంత ఉందమ్మా, 400 సెంటీమీటర్లు. ముసలి ఎంత ఉందమ్మా, బల్లి ఎంత ఉందమ్మా, 20 సెంటీమీటర్లు. 20 సెంటీమీటర్ల. ఇప్పుడు ఈ 0కు ఈ 0కు కొట్టేసాయి, 40:2. చూద్దాం, 40:2 ఉందా, 40:2, 40:2, 40:2 లేదు. కాబట్టి దీన్ని ఇంకా ఆన్సర్ కొడవచ్చు. అంటే మనం ఆన్సర్ బట్టి 2 1 జా 2 2 జా 0, అంటే ఎంత, 20:1. 20:1 ఉందా, 40:20, 1:20, 20:1, 20:1, 20:1 అయిపోయింది. కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడ 1:2 ఇచ్చినాడు. ఎలా అంటే ఇదే క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసిస్తాడు. ఎలా అంటే ఒక ముసలి పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు ఎంత, 20 సెంటీమీటర్లు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం చేస్తాడంటే చేంజ్ చేస్తాడమ్మా. బల్లి ముసలి నిష్పత్తి ఎంత అంటాడు. అంటే ఇది సేమ్ ఇస్తాడు. ఇక్కడ ముసలి ఉంటాయి, ఇక్కడ బల్లి ఉంటాయి. ఇక్కడికి వచ్చేదాకా చేంజ్ చేస్తాడు. బల్లి ముసలి నిష్పత్తి ఎంత అంటాడు. అప్పుడు ఏమవుతుంది, 1:20. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఆన్సర్, ఏది 2 కరెక్ట్. కానీ మనకు కింద ఆన్సర్ అడిగినప్పుడు ఇది ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంక ఇది సేమ్ ప్రతి పేపర్ అడిగినది. 2/7ను శాతంలోకి మార్చండి అంటాడు. 2/7ను శాతంలోకి మార్చండి. 2/7 2/7ను శాతం. శాతం అంటే ఎంత, 100. 100లోకి మార్చుంటాడు. 100లోకి మార్చున్నప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఏది క్యాన్సిల్ కావద్దు. కాబట్టి దీని వేసాము 200/7, అంతే కదా. ఇంక వేసేది ఏదంతా కాదు. కాబట్టి 7 2 14, ఇక్కడ అప్పు ఇచ్చుకో 0, ఎంత వస్తుందమ్మా 6, 7 9 63, 7 8 56, 7 8 56, 4. ఇప్పుడు వేసేటప్పుడు ఇంపార్టెంట్ చూడమ్మా, ఇక నీకు ఏముంది 28 4 7 ఉంది. చూడు ఆప్షన్స్ చూడు, ఇక్కడ నీకు 3 వాల్యూస్ ఉన్నాయి, 28 4 7 ఉన్నాయి. దీంట్లో ఓన్లీ ఇది 28, అంటే ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్
280%. ఇది కాదు, ఉండేది ఈ రెండిట్లో. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఎందుకంటే ఏది ఫస్ట్ రాయాలా, ఏది తర్వాత రాయాలి. చూడమ్మా, 28 ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అంటే 28 4/7. 28/4 ఎంత? ఇది ఆన్సర్. 28/4 ఒకసారి నోట్ చేసుకున్నాం. చూడమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది రాయాల, ఈ చవలేదు 28, తర్వాత కిందిది, తర్వాత ఇది చూడు వచ్చింది. ఒకవేళ నువ్వు మిస్ అయ్యి 28/7/40 ఇదే సేమ్ ఆన్సర్ ఒకటే, కానీ ఇక్కడ 4/7 ఇక్కడ ఇది వేస్తే మనకు ఒక మార్క్ కట్టే. కాబట్టి చూడండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా? మనకు బోర్డు సరిపోదు కాబట్టి ఒక 8 కానీ 10 కానీ చెప్తున్నామ్మా. నెక్స్ట్ ఈ సెక్షన్ ఏం చెప్పినాను మీకు? 28/2/2024లో మార్నింగ్ సెక్షన్. మార్నింగ్ సెక్షన్లో ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి, అవి కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి.